పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అట్ ద సేమ్ టైం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా దావోస్కి సంబంధించినటువంటి ఆ ఏర్పాట్లు ఒక ఎయిర్పోర్ట్లో కలవడం జరిగింది. ఇప్పుడు చాలామంది కాంగ్రెస్ నేతలు కూడా ఈ వీడియోని చూసి కొంచెం గుర్రంటూ ఉన్నారు. అరే అక్కడ కూటమిలో వాళ్ళు ఉన్నారు, కూటమిలో బీజేపీ ఉంది అంటే కాంగ్రెస్ని ఓడించడంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర కూడా ఖచ్చితంగా ఉంది. అలాంటి ఒక ముఖ్యమంత్రితోని, అలాంటి ఒక పర్సన్తోనే ఈరోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రి వెళ్ళి భేటీ అవ్వటం ఏంటి, అసలు దీని వెనకాల ఏం జరుగుతుందనే చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. సో ఏంటి అసలు? వాస్తవానికి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ఇంపార్టెంట్ అండి. దానిలో భాగంగా ఆ రాష్ట్రం నుంచి చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రం నుంచి రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళ పరిచయాలు, వ్యక్తిగతమైన పరిచయాలు ఉండొచ్చు, బట్ అయినా కూడా కేంద్ర ప్రభుత్వం చూస్తున్నాం. నిన్న మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఎంత పెద్ద రాయితీలు ఇచ్చారో వాళ్ళకు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత సహకారం ఉందో మనకు తెలుసు. మన రాష్ట్రానికి కూడా సహకారం కావాలంటే తోటి ముఖ్యమంత్రితోటి మనం కలవడం తప్పులేదు. రాజకీయంగా వైరుధ్యాలు ఉన్నా కూడా రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళతో కలిసి మనం పనులు చేసుకొని ప్రజా అభివృద్ధి కోసం, ప్రజల యొక్క జీవన ప్రమాణం పెరిగే విధంగా మనం చర్చలు జరిపితే తప్పే ఉంటానులా. ఓకే, తప్పులేదు కదా. ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఆయన మామూలు క్యాండిడేట్ కాదు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు భారత ప్రభుత్వంలో ఒక భాగం. ఆయన కాక ఎన్డీఏకు మద్దతు ఉపసంహరించుకుంటే కూలిపోయే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వం క్రియాశీలకంగా ఉన్నాడు. ఆయన ఆ రాష్ట్ర ప్రజల కోసం ప్రధానమంత్రి మెడలు వంచి అన్నీ తెచ్చుకుంటుంటారు రాయితీలని మనం చూస్తున్నాం. మనము ఏంటంటే దాన్ని ఒక ఫ్రెండ్షిప్లో చూడాలి, దాన్ని రాజకీయంగా చూడొద్దు. ఇంక మన తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారు అవసరమైతే మోడీని కూడా కలుస్తారు. మోడీని కలిస్తే బీజేపీ కలిసినట్టయిందా? కాదు కదా. ఇప్పుడు రాష్ట్ర ప్రజల కోసము కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అవినాభావ సంబంధాలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రిని కలిసినంత మాత్రాన బీజేపీ పార్టీలో ఇది చేసినట్టు, ఈయన టీడీపీ కలిస్తే టీడీపీ చేసినట్టు కాదు కదా. ఇక్కడ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు ప్రధానమంత్రుల సంబంధాలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వానికి కూడా